స్నేహితులందరికీ నమస్తే. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారని నేను అనుకోలేదండి. ఈ బాధ ఎవరిదైనా బాధే అనుకోవాలి. నా కొడుకు వృద్ధిలోకి వస్తాడని సప్పో చేసి నేను హాస్పిటల్ పెట్టిపించింది ఎందుకండి? మేము మంచిగా మంచి దారిలో పడతాము, నా కొడుకు మంచి వృద్ధిలోకి వచ్చి ఒక ప్రయోజకుడై మమ్మల్ని బాగా చూసుకుంటాడు అన్న ఆలోచనతోనే నేను ఈ హాస్పిటల్ మేము పెట్టిపించుకున్నాము. ఏ పనైనా ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకునే పని కష్టాన్ని ఓర్చుకొని పని చేస్తాడు అనుకున్నా, కానీ ఇట్లా నడవంతరాన్ని అడుక్కొని పోతాడని నేను అనుకోలేదు. అట్లా అనుకున్నట్ట తట్టయితే ఎవరమైనా మనం ఇలా చేస్తామా? ఈ పిచ్చి జనాలు అన్న మాటలకు ఏడవాలా? నిన్న కొడుకు లేడు అన్న మాటలకు ఏడవాలా? అప్పు పెట్టి హాస్పిటల్ పెట్టిపించింది, ఇప్పుడు ఏం చేస్తుంది అని నన్ను అడుగుతుంటే, నన్ను సూటిపోటి మాటలతో పొడుస్తుంటే, ఆ నోట ఈ నోట నా దాకా వచ్చి వినిపిస్తుంటే నేను నా మంచి